ఓకే. సో, ఇవాళ మనం 'డ్రాగన్ బాల్' సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్‌ని అయితే ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మనం ఈ సీరీస్ గురించి తెలుసుకుందాం. సో, మనకిప్పుడు 'డ్రాగన్ బాల్‌లో 153 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈ రోజైతే నేను దీని ఫస్ట్ ఎపిసోడ్‌ని అయితే కవర్ చేస్తా. దీని తర్వాత మనం ఒకే పార్ట్‌లో 5 ఎపిసోడ్స్‌నన్నా లేకపోతే 10 ఎపిసోడ్స్‌నన్నా కవర్ చేస్తా. ఇక మిగతా విషయాలను ఎండింగ్‌లో మాట్లాడుకుందాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్‌ని వింటాం. తను అంటూ ఉంటాడు, ఎన్నో ఏళ్ల క్రితం ఒక మాస్టర్‌కి అడవిలో ఒక పిల్లాడు దొరికాడు. ఆ మాస్టర్ ఆ పిల్లాన్ని పెంచి అతనికి తెలిసిన విద్యలన్నీ ఆ పిల్లాడికి నేర్పించాడు. ఇంకా అతనికి గోకు అని పేరు పెట్టి తనకి సంబంధించిన నిధిగా అతనికి కాపలాగా పెట్టాడు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన గోకు యొక్క జర్నీ. ఇప్పుడు మనం గోకుని చూస్తాం. తను ఒక చెట్టు మొద్దుని గాల్లోకి విసిరేసి దాన్ని పూర్తిగా పగలగొడతాడు. సో గోకుకి ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత పవర్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు మనం ఒక అమ్మాయిని చూస్తాం. ఆ అమ్మాయి ఇద్దరినో వెతుకుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి గుల్మా. ఇంకోవైపు మనం గోకుని చూస్తాం. తను ఒక బాల్ని తాతయ్య అని పిలుస్తూ ఉంటాడు. గోకు అంటాడు, తాతయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే వెళ్లి తినడానికి ఏమన్నా తీసుకొస్తా. సో ఇది మన గోకు యొక్క రొటీన్ లైఫ్. ఇప్పుడు గోకు అడవిలో తిరుగుతూ ఆకలిస్తుందని ఒక చేపని పట్టుకుంటాడు. ఇప్పుడు గోకు ప్రశాంతంగా తన చేపని ఇంటికి తీసుకెళ్తూ ఉంటే సడన్ గా బల్మా వచ్చి గోకుని గుద్దేస్తుంది. ఇక బల్మా ఈ పిల్లాడికి హైజన్ చేయగానే చాలా భయపడిపోతుంది. కానీ అక్కడ చూస్తే గోకుకి ఇంకా ఏం కాదు. ఇక్కడ గోకు అనుకుంటూ ఉంటాడు, ఈ మాన్స్టర్ నా చేపని ఎత్తుకోవడానికి ఇక్కడికి వచ్చిందని. ఇక గోకు కోపంలో తన కాని దూరం విసిరేస్తాడు. ఇప్పుడే బుల్మా బయటకు వచ్చి తన గన్ తో గోకుని షూట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల గోకుకి ఏం కాదు, కానీ బుల్లెట్స్ తాగిన అక్కడ కొంచెం పెయినింగ్ గా ఉంటుంది. ఇప్పుడు గోకు బుల్మా మీకు అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు బుల్మా అంటుంది, నువ్వు నన్నేమీ చేయకు, నేను నీలాగే ఒక మనిషిని. ఇది విని గోకు అక్కడే ఆగిపోతాడు. ఇప్పుడు బుల్మా గాల్లో నుంచి బయటకు దిగి అంటుంది, నన్ను జాగ్రత్తగా గమనించు, నేను కూడా ఒక మనిషినే. ఇప్పుడు గోకు ఆమె చుట్టూ తిరిగి చెక్ చేస్తూ ఉంటాడు. గోకు అంటాడు, నేను కూడా మంచినే, కాకపోతే నువ్వు నాలా కనిపించట్లేదేంటి. దీనిపై బుల్మా అంటుంది, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని. ఇంకా గుల్మా అంటుంది, నువ్వు ఇంతకుముందు అమ్మాయిల్ని చూడలేదా. దీనిపై గోకు అంటాడు, గ్రాండ్ పా తర్వాత నేను మొదటిగా చూసిన మనిషివి నువ్వే. ఇంకా గోకు అంటాడు, మా గ్రాండ్ పా ఒకసారి నాతో చెప్పాడు, నీకు ఎవరైనా అమ్మాయి కనిపిస్తే నువ్వు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయని. ఇప్పుడు గుల్మా అంటుంది, అయితే నువ్వు మీ తాతయ్యతో ఉంటావా. దీనిపై గోకు చెప్తాడు, మా తాతయ్య ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు గోకు బుల్మా చుట్టూ తిరుగుతూ తన స్కర్ట్ ని లాగుతాడు. ఎందుకంటే గోకు చెక్ చేస్తున్నాడు తనకి నాలాగే తోకుందా లేదా అని. ఇప్పుడు గోకు అంటాడు, మన ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం, ఇంకా నేను తెచ్చిన చేపని మన ఇద్దరం కలిసి తిందాం. ఇది విని బుల్మా తన రెడాని చెక్ చేస్తుంది. దీంట్లో బుల్మాకి గోకు ఏ డైరెక్షన్ అయితే చెప్పాడో అదే డైరెక్షన్ లో తనకు కావాల్సిన వస్తువు కూడా ఉంది. ఇంకా బుల్మా అనుకుంటుంది, ఇతనితో వెళ్తే నాకు కావాల్సింది దొరుకుతుందేమో. దీని తర్వాత వీళ్ళిద్దరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చూస్తే గోకు దగ్గర ఉన్న బాల్ మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ బాల్ ని చూసి బుల్మా అంటుంది, ఇదే నేను వెతుకుతున్న డ్రాగన్ బాల్. ఇప్పుడు గోకు అంటాడు, మా తాతయ్య నువ్వు ముట్టుకోకు. ఇంకా గోకు తన దగ్గర ఉన్న బాల్ ని లాక్కుంటాడు. గోకు అంటాడు, మా గ్రాండ్ పా నాకు ఇచ్చిన ఆఖరి వస్తువు ఇదే, ఇది మెరుస్తుందంటే మా తాతయ్య నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు బల్మా అంటుంది, అయితే నీకు ఈ బాల్ కి సంబంధించిన ఒక రహస్యాన్ని చెప్తా. ఇప్పుడు బల్మా తన బ్యాగ్ లో నుంచి 2 డ్రాగన్ బాల్స్ ని బయటకు తీస్తుంది. ఇప్పుడు ఈ బాల్స్ ని చూసి గోకు అంటాడు, నీ దగ్గర 2 తాతయ్యలు ఉన్నారా. దీనిపై బుల్మా చెప్తుంది, వీటిని డ్రాగన్ బాల్స్ అని అంటారు. ఇంకా బుల్మా ఈ 3 డ్రాగన్ బాల్స్ ని ఒక దగ్గర పెడుతుంది. దీనివల్ల ఈ 3 మెరుస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ సీన్ లో మనం ఒక డ్రాగన్ బాల్ ఇంకా ముగ్గురిని చూస్తాం. దీనిలో మధ్యలో ఉన్న అతని పేరు వచ్చేసి పిలాఫ్, ఇంకా పక్కన ఉన్న అతని పేరు షూ, ఇంకా అమ్మాయి పేరు వచ్చేసి మియా. ఇక్కడ వీళ్ళు కూడా బుల్మా లాగానే డ్రాగన్ బాల్ వెనకాల పడ్డారు. ఇప్పుడు పిలాఫ్ ఆ డ్రాగన్ బాల్ ని పట్టుకొని అంటాడు, ఇప్పుడు నా కోరికలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు మయ అంటుంది, మీ కోరిక నెరవేరాలంటే మీకు ఇంకా 6 డ్రాగన్ బాల్స్ కావాలి. మీరు ఆ 7 డ్రాగన్ బాల్స్ ని కలిపితే దాంట్లో నుంచి ఒక డ్రాగన్ బయటకు వచ్చి మీకు కావాల్సిన కోరికను నెరవేరుస్తుంది. ఇప్పుడు పిలాఫ్ అంటాడు, అయితే నేను ఈ డ్రాగన్ బాల్స్ ని వాడి నేను ఈ లోకాన్ని మొత్తం పరిపాలిస్తా. ఇంకోవైపు గోకుకి బల్మా కూడా డ్రాగన్ బాల్ కి సంబంధించిన విషయాలన్నీ చెప్పేస్తుంది. ఇంకా బల్మా అంటుంది, నువ్వు నాకు ఈ డ్రాగన్ బాల్ ని ఇస్తావా. ఇది విని గోకు డైరెక్ట్ గా నువ్వు అని చెప్తాడు, ఇది నాకు మా తాతయ్య ఇచ్చాడు, నేను దీన్ని ఎవరికి ఇవ్వను. ఇప్పుడు బల్మా అంటుంది, నువ్వు నాకు గనుక ఆ బాల్ ని ఇస్తే నీకు నన్ను ముట్టుకునే ఛాన్స్ ఇస్తా. దీనిపై గోకు నువ్వు అని చెప్తాడు. ఇప్పుడు బుల్మా అంటుంది, అయితే నువ్వు డ్రాగన్ బాల్స్ వెతకడంలో నాకు హెల్ప్ చేస్తావా. దీనికి గోకు ఒప్పుకుంటాడు. ఇంకా గోకు అంటాడు, ఈ 4 స్టార్ బాల్ నా దగ్గరనే ఉంచుకుంటా. దీనిపై బుల్మా అంటుంది, అలాగైతే సరే. దీని తర్వాత వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు గోకు అడుగుతాడు, నువ్వు డ్రాగన్ బాల్స్ అన్నింటినీ ఎలా కనిపెడతావు. దీనిపై బుల్మా తన రేడాని చూపిస్తుంది గోకుకి. ఇప్పుడు బుల్మా అంటుంది, నువ్వు నా కాని విరగొట్టావు కాబట్టి మనం వేరే దాన్ని వాడాలి. ఇప్పుడు బుల్మా తన దగ్గర నుంచి ఒక క్యాప్సిల్ ని తీసి నేల మీద విసిరేస్తుంది. చూస్తుండగానే అక్కడికి ఒక బైక్ వస్తుంది. దీన్ని చూసి గోకు షాక్ అవుతాడు. గోకు అంటాడు, నువ్వు ఒక మంత్రగత్తెవా. దీనిపై బుల్మా అంటుంది, దీన్ని హోయిపోయి క్యాప్సిల్ అని పిలుస్తారు, దీన్ని సిటీస్ లలో అందరూ వాడతారు. దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తుండగా బుల్మా తన బైక్ ని మధ్యలోనే ఆపి నాకు పనుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ పాపం గోకుకి బుల్మా అసలు అక్కడికి ఎందుకు వెళ్ళిందో కూడా తెలియదు. ఇప్పుడు ఒకటేసారి బుల్మా అరుస్తూ ఉంటుంది గోకుని కాపాడమని. ఇప్పుడు గోకు అక్కడికి వెళ్లి చూస్తే బుల్మాని ఒక డ్రాగన్ పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు డ్రాగన్ అడుగుతుంది, నీ పేరేంటి. దీనిపై గోకు చెప్తాడు, నా పేరు గోకు. ఇప్పుడు గోకు డ్రాగన్ తోటి అడుగుతాడు, మీరిద్దరు ఫ్రెండ్సా. దీనిపై డ్రాగన్ బుల్మా యొక్క నోరును మూచి మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇంకా మేము పర్సనల్ గా కొంచెం సేపు మాట్లాడాలని అనుకుంటున్నాం, నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండు. ఇప్పుడు డ్రాగన్ గోకుని అక్కడే కట్టేసి బుల్మాని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటారు. గోకు అడుగుతాడు, నేను ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి. దీనిపై బుల్మా అతన్ని తిడుతుంది. బుల్మా అంటుంది, నన్ను కాపాడు. దీనిపై గోకు అంటాడు, అయితే నువ్వు నాకు ఇది ముందు చెప్పాలి. ఇప్పుడు గోకు ఆలోచిస్తూ ఉంటాడు, నాకు ఎలాగో ఎగరరాదు, నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలని. ఇప్పుడు గోకుకి బుల్మా యొక్క బైక్
కనిపిస్తుంది. ఇప్పుడు గోకు ఆ బైక్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసి బుల్మా దగ్గరికి వచ్చేస్తాడు. దీన్ని చూసి డ్రాగన్ ఫాస్ట్ గా ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు గోకు తన దగ్గర ఉన్న స్టిక్ ని పెద్దగా అవ్వు అని చెప్పి ఇంకా ఆ స్టిక్ తోటి డ్రాగన్ ని కొడతాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కింద పడుతూ ఉంటారు. బుల్మా అంటుంది నన్ను కాపాడు. ఇప్పుడు గోకు తన దగ్గర ఉన్న స్టిక్ ని బుల్మా మీకు ఇచ్చేస్తాడు. ఇంకా గోకు సేఫ్ గా కిందికి వచ్చేస్తాడు. ఇంకా డ్రాగన్ ఏమో కింద పడిపోతుంది. ఇలా గోకు బుల్మాని కాపాడుతాడు. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలంటే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా అప్లోడ్ చేసి పెడతా. ఇంకా ఈ ఛానల్ కి ఏం పేరు పడదామని అందరిని అడిగాను. దీనికి బాగానే అందరు సపోర్ట్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్. ఇక ఇలాగే కమెంట్ చేస్తూ ఉండండి, నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటా. ఇకపోతే మన పాత ఛానల్ కి ఎపిక్ ఎక్స్ప్లెయిన్ అని ఉంది కాబట్టి దీనికి ఎపిక్ ఎక్స్ప్లెయినర్ అని పెట్టాను. ఇంకా నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి వేరే యానిమేస్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇంకా నేను యానిమేస్ ని ఒక్కొక్క ఎపిసోడ్ ని అప్లోడ్ చేసి పెడతా. మిగతా ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయని నేను గ్యారంటీ చెప్పలేను, ఎందుకంటే నాకు టైం దొరకాల వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకొకటి మనకి మై హీరో అకాడమీ గురించి ఒక కామెంట్ వచ్చింది, సీజన్ 3 ఎక్స్ప్లెయిన్ చేయమని. నేను దాన్ని ఈ ఛానల్లో ఫస్ట్ సీజన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. దీనిపై నీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయ బ్రో. సో ఇక వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.